నటి రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ A7 గా ఉన్నారు. అమన్ ప్రీత్ పిటిషన్ పై విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. నటి రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశాడు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ A7 గా ఉన్నాడు. అమన్ ప్రీత్ పిటిషన్ పై విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ కేసు గురించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో షాక్ ఇచ్చాడని చెప్పాలి. డ్రగ్స్ కేసులో తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని అమన్ ప్రీత్ సింగ్ ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. మాకప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి డ్రగ్స్ కేసులో అమన్ నిందితుడిగా ఉన్నాడు. A7 గా ఉన్నటువంటి అమన్ ప్రీత్ సింగ్ ను అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమన్ సింగ్ పరారీలో ఉన్నాడు. అయితే డ్రగ్స్ కన్జ్యూమర్ గా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. రెండోసారి డ్రగ్స్ కేసులో అమన్ పేరు రావడంతో అతనిపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనటువంటి తరుణంలో అతనిపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ విచారణకు సంబంధించి శుక్రవారం రోజు తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ముఖ్యంగా పెడ్లర్స్ ఎవరైతున్నారో వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇతన్ని నిందితుడిగా చేర్చడం జరిగింది. ఎందుకంటే రిపీటెడ్ గా డ్రగ్స్ ను తీసుకుంటూ పట్టబడుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. శుక్రవారం రోజు ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ ప్రవీణ్.